Hello guys, welcome back to your favorite channel Manapalli Masti. So it's the time for movie lovers now. ఇంకా ఏపీ అండ్ తెలంగాణలో ఫుల్ సినిమా జోష్ అయితే సాగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ వారం మూవీస్ తో స్టార్ట్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ కంటిన్యూస్ ఇయర్ కూడా డెఫినెట్లీ విల్ గెట్ మంచి మంచి మూవీస్ అయితే వస్తాయి అనమాట. సో ఈ వారం వచ్చేసి మనకు ఓటీటీ మూవీస్ యాజ్ వెల్ as థియేటర్ మూవీస్ అయితే డిస్కస్ చేద్దాం. ఎవ్రీ వీక్ మన ఛానల్ వచ్చేసి ఓటీటీ మూవీస్ అండ్ థియేటర్ మూవీస్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. సో డెఫినెట్లీ లైక్ చేయండి ఈ వీడియోని యాజ్ వెల్ as సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డెఫినెట్లీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫర్ జెన్యూన్ మూవీ టాక్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద ఓటీటీ మూవీస్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనము. అంతకన్నా ముందు డెఫినెట్లీ లైక్ చేసి చెప్పాను కదా ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ సీ ఓటీటీ మూవీస్ ఆఫ్ దిస్ వీక్. సో ఓటీటీ మూవీస్ మనం చూసుకుంటే ఫస్ట్ మూవీ వచ్చేసి శ్రీరంగ నీతులు అనే ఒక మూవీ. ఇది షడన్ ప్రీమియర్ చేశారు ఎస్టర్డే, అంటే ఆల్రెడీ కరెంట్లీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్. ఈవెన్ సుహాస్ కూడా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేశాడు ఇందులో. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ జెడ్. ఇది వచ్చేసి మనకు సందీప్ కృష్ణ చేసిన మూవీ. ఇది ఆల్రెడీ చాలా లాంగ్ బ్యాక్ వచ్చింది, 2017 ఆ టైంలో వచ్చింది యాక్చువల్ మూవీ ఇది. సో ఇది థియేటర్ లో చూశాను, డెఫినెట్లీ వర్త్ వాచ్ అనమాట. ఎవరైనా మిస్ అయింటే ఆల్రెడీ తమిళ లాంగ్వేజ్ లో మీకు దొరికింటది కానీ బట్ తెలుగు లాంగ్వేజ్ ఎక్కడ లేదు ఇప్పటివరకు. మొన్న రిలీజ్ చేశారు ఈ సినిమాని. అండ్ అలాగే ఇప్పుడు మనకు ఆహా ప్లాట్ఫామ్ లో May 31st నుంచి అయితే ఇస్తున్నారు. డెఫినెట్లీ సందీప్ కిషన్ కెరియర్ లో డెఫినెట్లీ మంచి మూవీ అని చెప్పొచ్చు. సో ఒక మంచి థ్రిల్లర్ మూవీ ఇది. తమిళ డైరెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్. ప్రాజెక్ట్ జెడ్, డోంట్ మిస్ ఇట్. ఓకే, ఎవరైనా థియేటర్ లో అప్పుడు మిస్ అయింటే. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రామన్న యూత్ అనే మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు May 30th ఈటీవీ ప్లాట్ఫామ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీచురాలో అని ఒక మూవీ. ఈ మూవీ మనకు మలయాళం మూవీ. ఇది వచ్చేసి మనం డబ్ చేసి May 30th ఈటీవీ లో అయితే ప్రజెంట్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఉప్పు పులి కారం. ఇది ఒక తమిళ వెబ్ సిరీస్. ఇది వచ్చేసి మనకు May 30th నుంచి అయితే Disney+ Hotstar అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో తెలుగు ఆడియోలో కూడా మాక్సిమం ఉంటుంది, కంపల్సరీ ఇస్తారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సిరీస్ అయితే మనకు Disney+ Hotstar లో May 30th నుంచి అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో మాక్సిమం మల్టిపుల్ ఆడియో అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇల్లీగల్ సీజన్ 3. ఇది వచ్చేసి మనకు జియో సినిమాలో ఈ సిరీస్ అయితే ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ సీజన్ 1 సీజన్ 2 కూడా తెలుగు ఆడియోలో ఉన్నాయి. ఇది కూడా సీజన్ 3 అయితే ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది కరెంట్లీ. తెలుగు ఆడియోలో ఉంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే లవ్ లైఫ్ అనే ఒక జపనీస్ మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు సోనీ లివ్ ప్లాట్ఫామ్ లో అయితే ఇస్తున్నారు తెలుగు లాంగ్వేజ్ లో. ఆల్మోస్ట్ ఇది 2 years 3 years బ్యాక్ వచ్చినట్టుంది మూవీ, బట్ తెలుగు ప్లాట్ఫామ్ లో ఇస్తున్నారు. మంచి మూవీ కాబట్టి మేబీ ఏమన్నా తెలుగు లాంగ్వేజ్ లో ఇస్తుండొచ్చు. సో సోనీ లివ్ దాంట్లో అయితే ఇస్తున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి గైస్. May 31st నుంచి తెలుగు ఆడియోలో అయితే అందుబాటులో ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బుజ్జి అండ్ భైరవ అనేది ఒక ప్రైమ్ యానిమేషన్. జస్ట్ లైక్ రీసెంట్ గా బాహుబలి ఒకటి వచ్చింది యాక్చువల్లీ మన హాట్స్టార్ లో, అలాగే ఇది కూడా మన బుజ్జి అండ్ భైరవ అంటే సినిమా రిలీజ్ అవ్వక ముందే ఈవెన్ ప్రభాస్ అన్న సినిమా కలికి సంబంధించిన ఆ బుజ్జి అనే వెహికల్ మనకు తెలుసు కదా, దానికి సంబంధించి ఒక స్పెషల్ యానిమేషన్ కైండ్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు. సో ప్రైమ్ లో అయితే May 31st నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నాకు తెలిసి ఇది ఒక ప్రమోషనల్ లో భాగంగా రిలీజ్ చేస్తున్నారు ప్రైమ్ వాళ్ళు. సో మల్టిపుల్ ఆడియోలో ఉంటుంది, డెఫినెట్లీ యూ కెన్ వాచ్ బుజ్జి అండ్ భైరవ ఫర్ కల్కి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ ఒక్కటి అడక్కు. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ లో అయితే మాక్సిమం స్ట్రీమ్ అవ్వాలి. అదైతే నేను చెప్తున్నాను, 90% అవుతుంది మాక్సిమం. May 31st నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ లో ఆ ఒక్కటి అడక్కు. సో మాక్సిమం అయితే వస్తుంది. ఒకసారి ప్రైమ్ వాళ్ళు సడన్ గా రిలీజ్ చేస్తున్నారు, ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట మాక్సిమం. సో ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు, బట్ వస్తే మాత్రం సడన్ ప్రీమియర్ అయితే మాత్రం యూ కెన్ ఫాలో అవర్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో డెఫినెట్లీ మీకు అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ద ఫస్ట్ ఉమెన్ అనే ఒక హాలీవుడ్ మూవీ. ఇది వచ్చేసి May 30th నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. బట్ మల్టిపుల్ ఆడియో అనేది తెలియదు కానీ ఇంగ్లీష్ హిందీ అయితే రావచ్చు. ఫస్ట్ ఉమెన్ ఒక ఇంగ్లీష్ మూవీ. ఇది మల్టిపుల్ ఆడియోలో ఇచ్చినా కూడా ఒకవేళ యూ కెన్ చెక్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మూవీస్ మీరైతే ఒకసారి ట్రై చేయొచ్చు గైస్. ఇది గైస్ ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్. నెక్స్ట్ మనం థియేటర్ మూవీస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మూవీ వచ్చేసి మనకు ద గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇది ఆల్రెడీ మన విషక్ సీజన్ ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ సినిమా May 31st టికెట్స్ కూడా ఓపెన్ అయినాయి. చెక్ బుక్ మై షో అండ్ పేటిఎం ఫర్ ద టికెట్స్. అండ్ ట్రైలర్ కూడా చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే గంగం గణేష మన ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ చేసిన మూవీ. అది May 31st అయితే రాబోతుంది. ఇది కూడా ట్రైలర్ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ బజే వాయు వేగం. ఇది ఒక థియేటర్ మూవీ, మనకు కార్తికేయ లీడ్ రోల్ చేసిన మూవీ. ఈ మూవీ కూడా మనకు ట్రైలర్ రిలీజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా 31st అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక తమిళ మూవీ హిట్ లిస్ట్ అని శరత్ కుమార్ గారు లీడ్ రోల్ చేశారు. అండ్ అలాగే ఒక తమిళ హీరో ఉన్నారు అందులో కొత్తగా వచ్చిన. సో వాళ్ళు లీడ్ రోల్ చేసిన ఒక థ్రిల్లర్ అనుకుంటున్నాను ఇది. సో హిట్ లిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఉండొచ్చు నాకు తెలిసి. సో ఈ మూవీ మనకు May 31st రాబోతుంది. సో ఇలా 4 మూవీస్ అయితే May 31st వస్తున్నాయి. సో ఏ మూవీ మీరు వెళ్ళాలనుకుంటారో ఒకసారి
కామెంట్స్ లో చెప్పండి నాకు థియేటర్ మూవీస్ ఏదండి. అండ్ అలాగే ఓటీటీ మూవీస్ దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారు, అండ్ ఈ వారం ఏ ఓటీటీ మూవీ మీరు చూస్తున్నారు అనేది ఒకసారి కమెంట్ చేయండి గైస్. సో నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది మీరు ఫాలో అవుతున్నారు మన వీడియోస్ అని చెప్పి. అది అనమాట. అది గైస్ ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్, థియేటర్ మూవీ అప్డేట్స్. నెక్స్ట్ మనం మళ్ళీ రేపు పబ్లిక్ టాక్ తో కలుద్దాం. పబ్లిక్ టాక్ రేపు 4 మూవీస్ నుంచి పబ్లిక్ టాక్ అయితే వస్తాయి. May 31st రిలీజ్ మూవీస్ సంబంధించింది. సో డెఫినెట్లీ ఫాలో అవ్వండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ.